నాయుడు గారే అభ్యర్థి, అంత ఫేమ్ మాకుంది, అంత సక్సెస్ ఈసారి మాకు రాబోతుందని చెప్పి ఆయన డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి. యాక్సెప్టా మీరు? సార్ ఇక్కడ అనుభవజ్ఞులు సలహా తీసుకుంటారు. వారు అనుభవజ్ఞులైనటువంటి పెద్దవారిని బయటకు తీసుకురావాలంటే యువకులు అన్ని చోట ముందుండాల్సినటువంటి ఆవశ్యకత. అన్ని మీటింగ్ లో పోరాడే పటిమ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నాతో ఉండగా నాకెందుకు భయం అన్నటువంటి చంద్రబాబు గారి వ్యాఖ్యలు మరొకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజు ప్రతి విషయాల్లో బాబు గారి సలహా తీసుకోవచ్చు, తప్పలేదు. ఎందుకంటే అడుగడుగున అనుభవజ్ఞులు ఈసారి ఎలక్షన్ కత్తి మీద సాన్ లాంటిది, ఎక్కడ ఏ ఒక్క సీటు కూడా ఓడిపోకూడదు, ప్రతి వ్యక్తి గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి బాబు గారి సలహా తీసుకుంటాం. అదే రకంగా బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అన్నటువంటి మా జనసేన సింబల్ అండి. సో ఖచ్చితంగా మా నాయకుడు ముందుంటేనే తప్ప బూత్ లెవెల్లో గొడవలు గాని, రక్తపాతాలు గాని, హింసా యత్నాలు గాని వీటన్నిటినీ అరికట్టాలి అంటే జనసేన వీర మహిళలు, జన సైన్యం అన్నిటికీ తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి అడుగడుగునా పనిచేయబోతుంది అనేది తథ్యం అండి. ఒకవేళ ఆయన మాట్లాడిన మాటల్లో అన్ని చోట్ల చంద్రబాబు గారి బొమ్మే ఉండాలి అంటే మరి ఇక పవన్ కళ్యాణ్ ఏం చెయ్యాలి అన్నట్టుగా గొడవలు అంటే ఏదో ఒక మాట స్లిప్ అయితే మాకు కోపం రావాలా, మేమిద్దరం కొట్లాడుకోవాలా? ఓ చంద్రబాబు గారి ఫోటో వేసిన ప్రతి చాట పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయని ఏ పోస్టరు లేదండి. అటువంటి పోస్టర్ ఉండబోదు. అది చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. సో తద్వారా మేము చెప్పే మెసేజ్ ఏంటంటేనండి, ఒకవేళ ఆయన మాటలకి ఒకవేళ వ్యాఖ్యానాలు ఏమైనా చెప్పమన్నా సరే మేము అదే చెప్తున్నాం అండి. మా నాయకుడు అడుగు పెట్టందే ఎలక్షన్ కష్టం అండి. ఈ రోజు వాళ్ళకి గ్రౌండ్ లెవెల్, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ బోత్ ఆర్ సేమ్ కాదండి. బోత్ ఆర్ ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు. కానీ ఈ రోజు అడుగడుగున అన్ని చోట్ల జన సైన్యంతో కలిసే అడుగు వేయాలన్నటువంటి బాబు గారి ఇన్స్ట్రక్షన్ ని కార్యకర్తలైనటువంటి ప్యానెల్లో కూర్చుని ఆయన కానీ మేం కానీ ఖచ్చితంగా అడుగడుగున మేము సంఘీభావం తెలుపుతాం. సో ఖచ్చితంగా దీన్ని నేనేం తప్పుగా అనుకోనండి, నేను తప్పుగా పరిగణించను. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ మే బి, కలిసి పోరాటం చేయాల్సిన ఒక్కొక్క చోట బాబు గారే ఉండాలి అంటే మరి మా బాబులకే బాబు, కళ్యాణ్ బాబు సంగతి ఏంటి అంటూ మా జన సైనికులు కొంత గట్టి గొంతు వినపడుతుందండి. అక్కడక్కడ మనం మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి అడుగు వేస్తే బాగుంటుంది. లేకపోతే కొంచెం ఇగోలు అనమాట. ఇప్పుడు ఆయన అన్నారు నేను సర్దుకున్నాను, కానీ మా వాళ్ళు సర్దుకోరండి. లేదు రజనీ గారు ఒక్క మాట, ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారిని మేము విమర్శించాం. మీకు కూడా తెలుసు, అనేక డిబేట్లో మనం కలిసే పార్టిసిపేట్. ఎక్కడా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా విమర్శించలేదు. చెప్పింది ఏంటంటే 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనము, క్యాడరు, బూత్ లెవెల్ నాయకులు ఎవరున్నారో వారికి ఫేస్ చంద్రబాబు నాయుడు గారే. నేను ఇందాక కూడా చెప్పా, ఐ రిపీట్ అగైన్, మీరు మళ్ళీ వెనక కావాలంటే రివర్స్ చేసుకోండి. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఏదో గ్రూపులు వస్తాయి, చీలికలు వస్తాయని అనుకోవటం అనేది జరగని పని. మా నాయకుడు ఇందాక కేసీఆర్ నాని గారి గురించి మాట్లాడి విజయవాడ పార్లమెంట్లో ఏం జరగబోతా ఉంది, భారీ నష్టం జరగబోతా ఉందా అని అన్నదానికి నేను చెప్పిన దాన్ని ఉదాహరణమైన సమాధానం తప్ప పవన్ కళ్యాణ్ గారు అంటే అశేషమైన ప్రేమాభిమానాలు అందరికీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఆయన ఫోటో లేకుండా ముందుకెళ్ళదు, అందరం కలిసే ముందుకెళ్తాం. ఓకే రాకేష్ గారు, ఓకే నేను అనేది అదే. నేను ఇందాక కూడా మీకు ఎందుకన్నానంటే అదేదో ఫ్లోలో అన్నారేమో, అది సరిదిద్దుకోకపోతే అదేమంటే ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. గతంలో వెళ్ళిన రాంగ్ మెసేజ్ కే ఈ రోజుకి అడ్జస్ట్ కాలేనటువంటి కొంతమంది జనసేన నేతలు అక్కడక్కడ మీటింగ్లు పెట్టి మా వ్యక్తిగత భావాలు దెబ్బతింటాయి అంటున్నటువంటి ప్రస్తావనలు. సో మనం ఆచితూచి మాట్లాడాలండి. నాయకుడు యొక్క ప్రస్థానం గొప్పది, ఆయన ఫాలోయింగ్ గొప్పది, ఆయనకున్నటువంటి ఫ్యాన్ అసోసియేషన్ గాని, కుల అసోసియేషన్ గాని, జన సైన్యం గాని కొంచెం పెద్దదండి. మా మనోభావాలు దెబ్బ తినిచ్చాలనే ఉద్దేశంతోనే వైసీపీ గోతికాడ నక్కల కూర్చుంది. కాబట్టి ప్రతి చోట అధినాయకుడికి మాకిచ్చే మర్యాద, గౌరవం ఇస్తే మేము భుజాలు వేసుకొని పనిచేస్తామండి. ఎక్కడైనా ఇంచి గౌరవం తగ్గితే మా అధినాయకుడు ఆశయం మీదకి పని చేయాల్సిందేనండి, చేయడం మాత్రం తప్పదు అనేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ పార్టీ అండి. సో మేబీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆయన అన్న ఉద్దేశం కూడా సకాలంలోనే అందరికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రకంగా ఎక్కడ కూడా చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు అధినాయకుడు గౌరవాన్ని తగ్గించకుండా అడుగడుగున ఈ ఎలక్షన్స్ లో మాట్లాడాలని వాళ్ళ కార్యకర్తలు కూడా అదే రకంగా